the other thing I want you to notice here is in Matthew 8:17. మత్తయి సువార్త 8:17లో మరొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, It says, when Jesus healed all who were sick here in verse 16, ఇక్కడ 16వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ స్వస్థపరిచిన తర్వాత something was fulfilled right there. అక్కడే ఒక విషయం నెరవేర్చబడింది. If we don't read scripture exactly, we can misquote it. లేఖనాన్ని మనం సరిగా చదవనట్లయితే మనం దాన్ని అపార్థం చేసుకుంటాం. And very often preachers misquote this verse 17, as I will just point out to you. తరచుగా అనేక మంది బోధకులు 17వ వచనాన్ని తప్పుగా ప్రస్తావిస్తూ ఉంటారు. Verse 17 says, the prophecy of Isaiah, saying he himself took our infirmities and carried away our diseases, was fulfilled. 17వ వచనం ఏం చెప్తుందంటే, ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది ఏంటి అంటే, ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరెను. Now many people apply that to the cross and say, on the cross he took our infirmities and carried away our diseases, and that it was fulfilled there. చాలా మంది ఏం చెప్తారంటే, ఇది సిలువలో జరిగింది, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం పొందినప్పుడు ఆయన మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించెను, అప్పుడే నెరవేర్చబడిందని చెప్తారు. Well, is that what scripture says? No. కానీ లేఖనాల్లో అదే చెప్పబడిందా? కాదు. We must follow scripture exactly. మనము లేఖనాలను ఖచ్చితంగా వెంబడించాలి. The prophecy from Isaiah 53, even though a number of things in Isaiah 53 do relate to the cross, యెషయా 53వ అధ్యాయంలో అనేకమైన ప్రవచనాలు సిలువకు సంబంధించినవైనా సరే, it's very important to understand that. Perhaps we should turn back to Isaiah 53 and check, and I will just show you something so that we don't believe a false teaching. కాబట్టి దీన్ని మనం ఒకసారి చూడటం మంచిది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్న వచనాలను మనం చూద్దాము. ఆ విధంగా మనము తప్పుడు బోధనను బట్టి మోసగించకుండా ఉండటానికి. If you don't understand the truth, you can get into bondage. సత్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనం బంధకాల్లో ఉంటాం. But if you do understand the truth, it will set you free. కానీ మీరు సత్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. See, Isaiah 53 says, యెషయా 53వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, he grew up before him like a tender shoot, verse 2. That was not on the cross. That was in Nazareth. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అది సిలువలో జరిగింది కాదు, నజరేతులో జరిగింది. And he was despised and forsaken of men, verse 3. That was throughout his life. It was not on the cross. 3వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు తృణీకరింపబడిన వాడును, మనుషుల వలన విసర్జింపబడిన వాడును. అది కేవలం సిలువలో మాత్రమే జరిగింది కాదు, తన జీవితం అంతా అలానే జరిగింది. He was a man of sorrows, acquainted with grief throughout his life. ఆయన వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, మనుషులు చూడనొల్లని వాడిగా ఉండెను. అది కేవలం సిలువలో జరిగింది మాత్రమే కాదు, తన జీవితం అంతా అలానే జరిగింది. Men hid their face, he was despised and we did not esteem him. So all of Isaiah 53 is not relating to the cross. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయలేకపోతుమే. ఇవన్నీ మనం చూసినట్లయితే అవి కేవలం సిలువలో మాత్రమే జరిగింది కాదు, తన జీవితం అంతా అలానే జరిగింది. Some of it is relating to other aspects of his life. కొన్ని మనం చూసినట్లయితే తన జీవితంలో వేరే భాగం గురించి ప్రస్తావించడం జరిగింది. He was oppressed and he was afflicted, did not open his mouth. That was not on the cross. ఆయన మొత్తబడిన వాడిగాను, దేవుని వల్ల బాధింపబడిన వాడిగాను ఉన్నాడు. ఆయన్ను తన నోరు మెదపలేదు. అది కేవలం సిలువలో జరిగింది మాత్రమే కాదు. That was when he was being tried in court, and many verses like that. ఆయన కోర్టు ఎదుట హాజరుపరిచినప్పుడు ఆ విధంగా జరిగింది. ఈ విధంగా మనం చూసినట్లయితే అనేక సంఘటనలు జరిగాయి ఆయన జీవితంలో. The same way, this verse, he himself took our infirmities and carried away our diseases, which is here in verse 17 of Matthew 8. అదేవిధంగా మత్తయి 8:17లో మనం చూసినట్లుగా ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను, which is a quotation from Isaiah 53 verse 4. యెషయా గ్రంథం 53:4 నుండి ప్రస్తావించిన వాక్య భాగం ఇది. That was not fulfilled on the cross. Like I said, everything in Isaiah 53 was not fulfilled on the cross. ఈ మాట సిలువలో నెరవేర్చబడింది కాదు. ఇంతకు ముందు నేను చూపించినట్లుగా యెషయా గ్రంథం 53లో ఉన్న వచనాలన్నీ సిలువలోనే నెరవేర్చబడలేదు. Some parts were fulfilled at other times in his life. కొన్ని వచనాలు మనం చూసినట్లయితే ఆయన జీవితంలో వేరే సంఘటనలో వేరే చోట్ల నెరవేర్చబడ్డాయి. And this is one of those verses that is fulfilled at another time. ఈ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే మరొకసారి మరొక సందర్భంలో ఇది నెరవేర్చబడింది. There is no verse that says that Christ took our sicknesses with him on the cross, even though that's a very popular belief, particularly in Pentecostal charismatic circles.
యేసుక్రీస్తు ప్రభువారు మన రోగములన్నింటినీ సిలువలో తీసుకువెళ్ళాడు అనే వాక్య భాగం ఎక్కడా కూడా లేదు. పెంతికోస్తులు, కరిస్మాటిక్స్ ఎంతో ప్రఖ్యాతిగా నమ్మే సిద్ధాంతం ఇది. But look through scripture and see if you can find it anywhere in the New Testament. It's not there. కానీ క్రొత్త నిబంధనలో ఏ లేఖనాన్నైనా మీరు చూడండి, ఎక్కడైనా ఉంటుందేమో, ఎక్కడ ఉండదు అది. It's amazing how many Christians believe things which are not written in scripture just because they've been brainwashed by some preacher. కాబట్టి లేఖనాల్లో రాయబడిన విషయాల్ని అనేక మంది క్రైస్తవులు నమ్ముతూ ఉంటారు. ఇదంతా ఆశ్చర్యం, ఎందుకంటే ఎవరో ఒకరు బ్రెయిన్ వాష్ చేయటం ద్వారా వాళ్ళు నమ్ముతూ ఉంటారు దీన్ని. Let's read scripture exactly. లేఖనాలను మనం ఖచ్చితంగా చదవాలి. When does the New Testament say that this Old Testament verse, He Himself took our infirmities and carried away our diseases, when was that fulfilled? Years before Jesus went to Calvary. కాబట్టి ఈ పాత నిబంధనలో ఉన్న వచనము యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఇప్పుడు అది నెరవేర్చబడెను అని ఎప్పుడు చెప్పబడింది? యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలోకి వెళ్ళకముందు అనేక సంవత్సరాల క్రితమే ఇది ప్రస్తావించారు. Here in Matthew 8, when He healed all that were sick, this scripture was fulfilled. Right there. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన వారందరినీ స్వస్థపరిచిన తర్వాత ఈ వాక్య భాగము నెరవేరెను అని రాయబడి ఉంది. That He took our infirmities and carried away our diseases. And what is it referring to? ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. ఏంటి దీని అర్థం? It's not referring to His taking our sicknesses on the cross. It's referring to the fact that here were a whole lot of people who were sick and He took it away. మన రోగములన్నిటినీ ఆయన తీసుకొని సిలువలోకి వెళ్ళాడని కాదు, అనేక మంది రోగములతో వచ్చారు, ఆ రోగముల నుండి ఆయన వారిని విడిపించాడు. He took away their sicknesses and their infirmities. వారి బలహీనతలను, వ్యాధులను ఆయన తొలగించాడు. He carried them away and they were all healed. That is the fulfillment of this verse. ఆ రోగములను, వ్యాధుల్ని, బలహీనతలను ఆయన తీసివేశాడు కాబట్టి వాళ్ళందరూ స్వస్థపరిచారు. ఈ వచనం యొక్క అర్థం అదే. So does that mean that we cannot pray for healing? అంటే మరి దీని అర్థం మనం స్వస్థత గురించి ప్రార్థన చేయకూడదా? Of course we can pray for healing. We can pray for anything that will help us to serve God better. మనం స్వస్థత గురించి ప్రార్థన చేయొచ్చు, మనం దేని గురించి అయినా ప్రార్థన చేయొచ్చు. దేవునికి మరి ఎక్కువగా శ్రేష్టమైన రీతిలో మనం సేవ చేయడానికి ఉపయోగపడే దేని గురించి అయినా ప్రార్థన చేయొచ్చు. I myself pray for healing every time I'm sick. నాకు రోగం వచ్చిన ప్రతిసారి కూడా స్వస్థత గురించి నేను ప్రార్థన చేస్తాను. And I found many times God has healed me. అనేక సార్లు నేను కనుగొన్నాను దేవుడు నన్ను స్వస్థపరిచినట్లుగా. So it doesn't mean that we will have perfect health. It doesn't mean that when you're 70 years old you'll have the health of a 25-year-old. Certainly not. అంటే మనం ఎప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉంటామని కాదు. నీకు 70 సంవత్సరాల వయసు వచ్చినా కానీ 25 సంవత్సరాల వయసు ఉన్నట్లాగా ఉంటామని కాదు. But we can ask God for healing. But the point is this: I cannot ask God to take away every single sickness in the same way that I can ask Him to take away every single sin. స్వస్థత గురించి అడగొచ్చు, కానీ అక్కడ ప్రశ్న ఏంటంటే ప్రతి పాపము నుంచి విడిపించమని దేవుణ్ణి మనం అడిగినట్లుగా ఖచ్చితంగా అదే విధంగా ప్రతి రోగం నుంచి విడిపించమని మనం అడగలేము. It's very important to understand that, దీన్ని అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యం. because there's so much confusion on that. Christ died for our sins is a very clear teaching in Scripture. ఎందుకంటే ఈ విషయంలో ఎంతో కలవరం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క ప్రతి పాపం నుండి ఆయన మరణించారు అన్నది బైబిల్లో, లేఖనాల్లో ఎంతో స్పష్టంగా ఉంది. And there is no verse that says Christ died for all our sicknesses. If there were such a verse, then we would have every right to ask the Lord to take away every single sickness. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రతి రోగము గురించి మరణించాడని ఎక్కడా ఉండదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే మనం ప్రభువుని అడగొచ్చు ప్రతి రోగము నుండి విడిపించమని. And by sickness I mean poor vision. I wouldn't be wearing glasses then. ఇక్కడ ప్రతి రోగము అంటే కనీసం నా కళ్ళజోడు కూడా ఉండకుండా మంచి దృష్టి కలిగి ఉండటం. Or loss of hair. That's another type of sickness. లేకపోతే వెంట్రుకలు ఊడిపోవటం, అది ఒక రకమైన జబ్బు. None of us would be bald. We have to be honest అప్పుడు మనలో ఎవరు బట్టతల కలిగి ఉండం. and real. A lot of Christians don't love the truth, and that's why God allows them to be deceived. కాబట్టి ఈ విషయంలో మనం యథార్థంగా ఉండాలి. అనేక మంది క్రైస్తవులు సత్యాన్ని ప్రేమించరు కాబట్టి వాళ్ళు మోసగించబడుతూ ఉంటారు. I want you to know the truth in this area so that you don't get fooled. ఈ విషయంలో మీరు సత్యాన్ని ప్రేమించాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా మీరు మోసపోకుండా ఉండాలని.